ఇంటి నుంచి బండి తీసుకుని బయటకు వెళ్లింది మొదలు క్షణక్షణం ట్రాఫిక్తో సావాసం చేయాల్సిందే. హారన్ మూతలతో చెవుల్లో మూత మోగాల్సిందే. గంటలో వెళ్లాల్సిన గమ్యానికి 2-3 గంటలు ప్రయాణించాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంతలా ఉంటుంది ట్రాఫిక్ సమస్య. నానాటికి ఇది పెరుగుతుందే తప్ప తగ్గిన దాఖలాలేవీ లేవు. మరి ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడం ఎలా? ఏం చేస్తే ట్రాఫిక్ని నియంత్రించగలం అంటే ఆర్టిఫిషియల్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా అంటోంది కేంద్ర ప్రభుత్వం. కృత్రిమ మేధతో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు ప్రమాదాలను తగ్గించేందుకు ఆస్కారం ఉంటుందని ఆ దిశగా చర్యలు చేపట్టింది కేంద్రం. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే ట్రాఫిక్ బాధలు నిజంగానే తప్పుతాయా? ఇందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఈ రోజు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి. ట్రాఫిక్ లో చిక్కుకొని ఆఫీస్కి ఆలస్యమైతే బాస్తో తిట్ల దండకమే. ఏం చెయ్యాలో ఏంటో. ఇలా నగరాల్లో జీవనం సాగిస్తోన్న ప్రతి ఉద్యోగిది ఓ ఆవేదనే. ఈ బాధలు తప్పాలనేది నిత్యం వేడుకుంటారు కూడా. కానీ ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గే పరిస్థితే లేదు. పెరుగుతోన్న వాహనాలు పెద్ద సమస్యగా మారాయి. దీని పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధతో ట్రాఫిక్ నిర్వహణను చేపట్టాలని భావిస్తోంది. త్వరలోనే దేశంలోని వివిధ నగరాల్లో దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించాలని చూస్తోంది. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. దీనికి ఆయా రాష్ట్రాలు కూడా సుముఖంగానే ఉన్నాయి. కృత్రిమ మేధతో క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పసిగట్టి వెనువెంటనే వాటిని పరిష్కరించేందుకు అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ ప్రవాహాన్ని తగ్గించేందుకు, రహదారి భద్రతను పెంచడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగించుకునే లక్ష్యంతో ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. ఒక్కసారి ఇది అమల్లోకొస్తే రవాణా వ్యవస్థలో ట్రాఫిక్ సిగ్నళ్ల నియంత్రణ, రియల్ టైం రద్దీ గుర్తింపు, సమస్యల పరిష్కారం సులభతరమయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. అయితే ఇప్పటికే ఢిల్లీ, చండీగఢ్, పూణే, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు అమల్లోకొచ్చాయి. అక్కడ ఆశించిన మేర సత్ఫలితాలు వస్తున్నట్లు రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ముంబై, పూణే ఎక్స్ప్రెస్ వేలో ఏఐ వ్యవస్థ ట్రాఫిక్ ఉల్లంఘనలను రియల్ టైంలో గుర్తించి పోలీసులకు సహకరిస్తోంది. ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతోంది. ముంబై, పూణే ఎక్స్ప్రెస్ రహదారిపై 2021-2023 సంవత్సరాల మధ్య 1.3 మిలియన్లకు పైగా ఉల్లంఘనలను గుర్తించింది. ట్రాఫిక్ ఉల్లంఘనల గుర్తింపు, ట్రాఫిక్ సమస్యల తగ్గింపునకు చర్యలు తీసుకున్న చండీగఢ్ ప్రధాన కూడళ్లలో రియల్ టైంలో ట్రాఫిక్ ను గుర్తించే సామర్థ్యం కలిగిన 2000కు పైగా ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. బెంగళూరులోని 165 కూడళ్లలో కూడా అడాప్టివ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ను అమల్లోకి తీసుకొచ్చారు. కృత్రిమ మేధ అల్గారిథం రహదారులపై ప్రయాణించే వాహనాల సంఖ్యను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. కూడళ్లలోని సిగ్నళ్ల సమయాలను సమయానుకూలంగా సర్దుబాటు చేస్తుంది. ఇదిలా ఉంటే రోడ్డు భద్రతను పెంపొందించడానికి, ట్రాఫిక్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి కృత్రిమ మేధ ట్రాఫికింగ్ ను ఢిల్లీ పోలీసులు అమలు చేస్తున్నారు. ఈ నెట్వర్క్లలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ ఫీడ్లను ప్రత్యక్ష ప్రసారం చేసి ఏఐ అల్గారిథంలు రోడ్లపై జరిగే అన్ని ట్రాఫిక్ నేరాలను గుర్తించగలవు. ట్రాఫిక్ నియంత్రణకు ఏఐ ఎలా ఉపయోగపడుతుందంటే ఏఐ ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ కెమెరాలు, సెన్సార్లు, ఐఓటీ పరికరాలు రియల్ టైం డేటాను ఉపయోగించి రోడ్డు పరిస్థితులను విశ్లేషిస్తాయి. అధునాతన కంప్యూటర్ దృష్టి, లోతైన అభ్యాస అల్గారిథంలు ప్రమాదాలు, నిలిచిపోయిన వాహనాలతో పాటు అసాధారణ ట్రాఫిక్ నమూనాలను గుర్తించడానికి డేటాను ప్రాసెస్ చేస్తాయి. ఏఐ ట్రాఫిక్ వ్యవస్థ వాహనాలు నెమ్మదిగా వెళ్లడం, తీవ్రమైన అంతరాయాల మధ్య తేడాను గుర్తించగలదు. ఏదైనా సమస్యను గుర్తించిన తర్వాత ఆటోమేటెడ్ హెచ్చరికలను ట్రాఫిక్ నియంత్రణ కేంద్రాలకు పంపిస్తుంది. సిగ్నళ్లలో ఆలస్యాన్ని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఈ ఏఐ వ్యవస్థలు డ్రైవర్లకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ద్వారా వేగవంతమైన ట్రాఫిక్ నిర్వహణకు సహకరిస్తాయి, రద్దీని తగ్గించేందుకు సహాయపడతాయి.
ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ విత్ కంప్యూటర్స్ జోడించి దీన్ని ఎక్కడ ఏ ప్రదేశంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఇంకో దగ్గర తక్కువ ఉంటుంది. మీరు ఆటోమేషన్లోనో లేకపోతే ఎవరో కానిస్టేబుల్నో అక్కడ పెడితే మీరేం చేస్తారు, ఆ కనుచూపు వేరలోనూ చూస్తారు. కానీ 5 సిగ్నల్కి అవతల ఏం జరుగుతుందో, 3 సిగ్నల్ అవతల ఏం జరుగుతుందో, రెండో రోడ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. ఇది ఆటోమేషన్ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేస్తే ఈ మిషన్ కంప్యూటర్కి అనలైజ్ చేసి అది ఏ మార్గంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఏ మార్గంలో తక్కువ ఉంది, ఈ 4 రోడ్ల కూడల్లో ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు అని ఒక అసెస్మెంట్కి వచ్చి ఆ ప్రకారంగా సిగ్నల్స్ అడ్జస్ట్ చేస్తుంది సిగ్నల్స్ని. రహదారి ప్రమాదాలను తగ్గించడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్రతో దాస్ పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులు అందులోని వైద్యుల సమాచారాన్ని అందించడంతో పాటు క్షతగాత్రుల తరలింపునకు ఏఐ ట్రాఫికింగ్ వ్యవస్థ దోహదపడుతుంది. డాక్టర్ దాస్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించడం ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేస్తుంది. ట్రాఫిక్ నిర్వహణ కోసం సింగపూర్, లాస్ ఏంజిల్స్, యూకే వంటి దేశాలు ఏఐని ఉపయోగిస్తున్నాయి. ట్రాఫిక్ పర్యవేక్షణ, సిగ్నల్ సమయాల సర్దుబాటు సహా మొబైల్ యాప్లతో ప్రయాణికులకు రియల్ టైం అప్డేట్లు అందిస్తోంది. లండన్ లో కూడా కృత్రిమ మేధతో నడిచే ట్రాఫిక్ సిగ్నల్ నియంత్రణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రయాణ సమయాలు, కర్బన ఉద్గారాలు తగ్గినట్లు అధ్యయనాల్లో వెల్లడైనట్లు రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐతో ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక చాలా మంచి కాన్సెప్ట్. ఎలా అంటే ఏఐ ఏంటంటే ఒక ట్రైనింగ్ బేస్ మోడల్. రోజు ఏ టైంలో ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో అది రీడ్ చేసుకుని అర్థం చేసుకునే కెపాసిటీ దానికి ఉంటుంది. మండే ఈ పర్టికులర్ టైం లేదా ట్యూస్డే ఈ పర్టికులర్ టైంలో ఎక్కడి నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎంత సమయం వరకు అది సిగ్నల్ లైట్ ఇస్తే చాలా తక్కువ ప్రాబ్లం అవ్వచ్చు కమ్యూటర్స్ కి, దానిపైన అది చాలా మంచిగా హెల్ప్ చేయొచ్చు. ఇట్లాంటి సొల్యూషన్స్ చాలా చాలా అవసరం ఇండియాలో. ఎందుకంటే ఓవర్ స్పీడింగ్ వల్ల మనం ఈ మధ్య చూస్తున్నాము. పూణే కేసు చూసాము, 2-3 days బ్యాక్ ఢిల్లీలో ఒక కేసు జరిగింది, మళ్ళా హైదరాబాద్ లో ఒక కేసు జరగడం జరిగింది. ఓవర్ స్పీడింగ్ తో యాక్సిడెంట్స్ చేయడం, ఇంకా డెత్స్ అవ్వడం కూడా చాలా ఉన్నాయి. స్పీడింగ్ సొల్యూషన్స్ కి ఎక్కడైతే ఒక 2 సిగ్నల్స్ మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉంది, దాని యొక్క స్పీడ్ లిమిట్ ఎంత, వాళ్ళు ఎంత డిస్టెన్స్ దాన్ని కవర్ చేశారు, అది క్యాలిక్యులేట్ చేసుకొని దానికన్నా తక్కువ టైంలో ఒకళ్ళు ఎవరైనా దాన్ని రీచ్ అయితే దాంతో చలాన్ జనరేట్ చేయడం కూడా ఒక పాసిబిలిటీ ఉంది. ఇది మనం చాలా మంచిగా యూజ్ చేసుకోవడానికి. భారత్ లో ట్రాఫిక్ సమస్య తగ్గింపుపై పరిశోధనలు జరిపిన రవూర్కెలాలోని ఎన్ఐటి శాస్త్రవేత్తలు మల్టీక్లాస్ వెహికల్ డిటెక్షన్ MCVD నమూనాను అభివృద్ధి చేశారు. అది వీడియో డై ఇంటర్లేసింగ్ నెట్వర్క్ VDNet సాయంతో పనిచేస్తుంది. ట్రాఫిక్ చిత్రాల్లో ముఖ్యమైన అంశాలను గుర్తిస్తుంది. భిన్న పరిమాణం, ఆకృతుల్లో ఉన్న వాహనాలను సులువుగానే పసిగడుతుంది. ఈ విధానం ద్వారా సేకరించే వివరాలను మరింతగా మెరుగుపరచడానికి లైట్ ఫ్యూజన్ బై డైరెక్షనల్ ఫీచర్ పిరమిడ్ నెట్వర్క్ అనే ప్రత్యేక సాధనాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఈ వ్యవస్థ మోడిఫైడ్ వెహికల్ డిటెక్షన్ హెడ్ అనే సాధనంతో వివరాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి ప్రాసెస్ చేస్తుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐను వినియోగించుకున్నామంటే మనము సుఖంగా, శాంతిగా, హ్యాపీగా ట్రావెల్ చేస్తారు. దానివల్ల యాక్సిడెంట్లు తక్కువైతాయి, మనకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ప్రజలు మనకు మంచి పేరు వస్తుంది. ప్రజలు కూడా అదే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకుంటే ఫ్యూయలింగ్ తక్కువైపోతుంది, ఫ్యూయలింగ్ బడ్జెటింగ్ తక్కువ అవుతుంది. మీరు 4 సిగ్నల్ దగ్గర ఆగినారనుకోండి, 4 పదులు 40,000 రూపాయలు, 4 పదుల 40 రూపాయలు మీకు పోతుంది ఒక బండికి అయితే. అవన్నీ కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రాష్ట్రాలు మరియు కేంద్రం 2 కలిపిగా ఒప్పందానికి వచ్చి దాని ప్రకారం అమలు చేస్తే ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. వాహనదారులకు, ప్రయాణికులకు నిత్యకృత్యంగా మారిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, ఉల్లంఘనల గుర్తింపునకు, ప్రమాదాల తగ్గింపునకు ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థ దోహదపడే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అమలవుతుండగా మరిన్ని చోట్ల అమలుపరచాలని కేంద్రం భావిస్తోంది. అందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అదే జరిగితే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని చెప్పడంలో సందేహమే లేదని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు.